హాయ్ అందరికీ. ప్రైమరీ లెవెల్లో నోట్స్లు ఎన్ని రకాలు ఉంటాయో పిల్లలకు తెలియకుండా ఉంది. ఆ గీతలను బట్టి వాటి పేర్లు ఏ విధంగా ఉంటాయో పిల్లలకు ఒక్కసారి నేర్పించే ప్రయత్నం చేద్దాం. ఇలా 4 గీతలుంటే 1 2 3 4 4 గీతలుంటే 4 రూల్ అంటాం. ఇది స్క్వేర్ షేప్ అంటే చతురస్రాకారంలో డబ్బాలు కనుక ఉంటే స్క్వేర్ రూల్ అంటాము. డబ్బా షేప్ స్క్వేర్ రూల్. లైన్ లేకుండా తెల్లగా ఉంటే ప్లెయిన్ నోట్స్ లేదా వైట్ నోట్స్ అంటాము. ఇలా ఒక్కొక్క గీత ఉంటే సింగిల్ రూల్ అంటాం. ఒక్కొక్క గీతే సింగిల్ లైన్స్. ఇది కూడా సింగిల్ రూలే, కాకపోతే లైన్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని బ్రాడ్ రూల్ అంటాం. మళ్ళొక్కసారి సింగిల్ రూల్కి బ్రాడ్ రూల్కి తేడా చూడండి. సింగిల్ రూల్ ఏమో లైన్స్ దగ్గరగా ఉంటాయి, బ్రాడ్ రూల్ ఏమో లైన్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. దీన్ని బ్రాడ్ రూల్, సింగిల్ రూల్. ఇది డబల్ రూల్స్ 1 2 లైన్స్ ఉంటే దాన్ని డబల్ రూల్ అంటాం. తెలుగు రాయడానికి ఉపయోగపడుతుంది ఇది. ఓకే, నోట్స్లో రకాలు తెలుసుకున్నారు కదా. బాయ్, థ్యాంక్ యూ.